ఆరోగ్య ప్రయోజనాలున్న తోటకూరనైతే ఈరోజు మనం ప్రిపేర్ చేసుకుందామండి. ఎక్కువ ఆరోగ్య ప్రయోజనాలు దీంట్లోనే ఉంటాయండి. మనమైతే కరివేపాకు, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, కోసి పక్కన సన్న ముక్కలుగా కోసి పక్కన పెట్టుకుందామండి. ఒక గిన్నె తీసుకొని ఇదిగోండి ఈ విధంగా తోటకూరను కూడా శుభ్రంగా కడుక్కొని ముక్కలు కోసుకుందాము. ఒక పాన్ తీసుకొని దాంట్లో అయితే మనం కోసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కొత్తిమీర ఇవన్నీ వేసేసి తోటకూరను కూడా సన్న ముక్కలు కోసుకొని దాన్ని కూడా అయితే దాంట్లో వేసేద్దామండి. దాంట్లో మనం ఉడకపెట్టుకుందాము. పులుసు కూర చేసుకుంటున్నాం కాబట్టి మనం ఫ్రై కాదండి, ఇది పులుసు కూర. ఈ విధంగా వేసిన తర్వాత పావు స్పూన్ పసుపు వేసుకోండి, ఒక స్పూన్ కారం వేసుకోండి, కొంచెం చింతపండు వేసుకోండి, 4 టమాటాలు వేసుకోండి. ఈ విధంగా మొత్తాన్ని ఈ విధంగా వేసుకున్న తర్వాత కొంచెం వెల్లుల్లిపాయలు కూడా 4 వేసుకొని కొంచెం వాటర్ పోసి ఉడకనివ్వండి. ఉడికిన తర్వాత దాన్ని ఈ విధంగా తీసి కొంచెం ఉప్పు వేసి మెదుపుకొని తాలింపు పెట్టుకోండి. తాలింపుకి చిన్న పాన్ పెట్టుకోండి. దాంట్లో అయితే ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆవాలు, మినపప్పు, జీలకర్ర, ఎండుమిరపకాయ, కరివేపాకు, వెల్లిపాయలు ఇవన్నీ వేసి తాలింపు వేస్తే సూపర్ టేస్ట్గా ఉండే తోట